రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మధ్యలో కొన్ని దుబాయ్ కి సంబంధించిన రీల్స్ వచ్చాయి. అంటే దుబాయ్ సేఫెస్ట్ సిటీ అని, అలాగే దుబాయ్ లో ఎందుకు ఉండాలని ఇలాంటి రీల్స్ వచ్చాయి. దుబాయ్లో ట్యాక్స్ ఫ్రీ ఇలాంటివి మీకు తెలుసా? అది కూడా ఒక వే ఆఫ్ డ్యామేజ్ కంట్రోలే. రీసెంట్ గా దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. కొన్ని పోస్టులు చూస్తే అది గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన పోస్ట్ లాగా కనిపిస్తాయి. అండ్ దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ప్రెసెంట్ మీరు ఇంటర్నెట్ లో చూస్తున్నదంతా డ్యామేజ్ కంట్రోల్. ఎందుకంటే దుబాయ్ కి మెయిన్ రెవెన్యూ పెట్రోల్ తర్వాత టూరిజమే. ప్రెసెంట్ వాళ్ళు మొదలు పెట్టని లేదా వాళ్ళకి అవసరం లేని యుద్ధంలోకి వాళ్ళని లాగటానికి ట్రై చేస్తున్నారు. దుబాయ్ లో ఒక క్రైసిస్ మొదలైంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమీ బాగలేదు, చాలా డేంజర్ గా ఉంది. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది, దుబాయ్ ఫ్యూచర్ ఏంటి? అది తెలుసుకోవాలంటే మనం అసలు దుబాయ్ ఎందుకు సేఫెస్ట్ సిటీ అనే దాంతోనే మనం మొదలు పెట్టాలి. ఈ వీడియోలో దాంతో పాటు ఇరాన్ దుబాయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది, అండ్ ఇరాన్ టార్గెట్ చేయడం వల్ల దుబాయ్ మీద పడిన ఇంపాక్ట్ ఏంటి, దుబాయ్ లో ఉన్న ఇండియన్స్ పొజిషన్ ఏంటి, అండ్ ఫైనల్ గా దుబాయ్ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ దుబాయ్ గురించే. స్పెసిఫికల్లీ ఈ వీడియోలో దుబాయ్ గురించే మాట్లాడుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు అసలు దుబాయ్ ఎందుకు సేఫెస్ట్ సిటీ అనేది చూద్దాం. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ వైజ్ గా మాట్లాడుకుందాం. మొదటి రీజన్ వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది, స్ట్రిక్ట్ లాస్ అండ్ జీరో టాలరెన్స్. దుబాయ్ లో లా అంటే లానే. అక్కడ చిన్న చిన్న తప్పులకు కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అక్కడ లిటరింగ్ చేసిన ఫైన్. అండ్ ఇండియాలో లాగా సిగరెట్లు తాగి రోడ్డు మీద పడేసి టిష్యూ పేపర్స్ లేదా ఇంకేవైనా రోడ్డు మీద పడేసినా లేదా పబ్లిక్ ప్లేస్ లో పడేసినా కుదరదు. దుబాయ్ లో ఎక్కడ పడేసినా సరే ఫైన్ ఫైన్ ఫైన్, మనం డబ్బులు కట్టాల్సిందే. పబ్లిక్ లో డ్రింక్ చేసినా, మిస్బిహేవ్ చేసినా జైలుకి వెళ్లాల్సి రావచ్చు అండ్ డిపార్షన్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ చిన్న చిన్న క్రైమ్సే, కానీ వాళ్ళు వేసే శిక్షలు పెద్దగా ఉంటాయి. ఫైన్స్ మీరు ఊహించని విధంగా ఉంటాయి. ఇంకా సీరియస్ క్రైమ్స్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ ఉండటం వేరు, వాటిని ఎన్ఫోర్స్ చేయడం వేరు. దుబాయ్ లో లాస్ ని ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తారు. ఈ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ వల్లే అక్కడ ఒక కల్చర్ క్రియేట్ అయింది. అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో అవ్వాలని ఆటోమేటిక్ గా అర్థమైంది. మీరు ఇండియన్ అయినా, అమెరికన్ అయినా, యూరోపియన్ అయినా, ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అయినా సరే అక్కడ నో ఎక్సెప్షన్. రెండోది అడ్వాన్స్ పోలీస్ ఫోర్స్. చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడుకుంటారు. దుబాయ్ పోలీస్ ఫోర్స్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ గా ఉన్న పోలీస్ ఫోర్సెస్ లో అదొకటి. వాళ్ళు ఏఐ సర్వేలెన్స్ వాడతారు, ఫేషియల్ రికగ్నిషన్ ని వాడతారు, ప్రెడిక్టివ్ క్రైమ్ అనాలిసిస్ ని వాడతారు. అంటే క్రైమ్ జరగడానికి ముందే ప్రెడిక్ట్ చేయడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ కేవలం క్రైమ్ ని క్యాచ్ చేయడానికి మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ కారు బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. టూరిస్టులకి మంచి గైడెన్స్ ఇస్తారు. అంటే కమ్యూనిటీస్ తో వాళ్ళ రిలేషన్షిప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్మార్ట్ పోలీస్ స్టేషన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది దుబాయ్ లో. 24/7 ఆపరేషన్ లో ఉంటుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా క్రైమ్ ని రిపోర్ట్ చేయొచ్చు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ పబ్లిక్ తో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, క్రిమినల్స్ తో అంతే దారుణంగా ఉంటారు. మూడో రీజన్ ఎకనామికల్ స్టెబిలిటీ. ఇది చాలా మంది మిస్ చేసే పాయింట్. క్రైమ్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? ఎక్కువ పేదరికం ఉన్న చోట, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్లేస్ లో. దుబాయ్ లో ఉన్న సిచ్యువేషన్ దీనికంతా కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. దుబాయ్ లో ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంది. రియల్ ఎస్టేట్ కానీ, ఫైనాన్స్ కానీ, టూరిజం కానీ, టెక్నాలజీ కానీ అన్ని సెక్టార్స్ లో జాబ్స్ ఉన్నాయి. దుబాయ్ కి వచ్చే వాళ్ళంతా మోస్ట్లీ అంబిషియస్ గా, ప్రొఫెషనల్స్ గా వాళ్ళ కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి వస్తారు. క్రైమ్ చేయడానికి ఎవరు రారు ఇక్కడికి. ఇక్కడ కానీ క్రైమ్ చేశారనుకోండి, డిపోర్షన్ గ్యారంటీ. అంటే మీరు బిల్డ్ చేసిన లైఫ్ అంతా ఒక్కసారిగా స్పాయిల్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చి రిస్క్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవన్నీ మెయిన్ గా దుబాయ్ సేఫ్ గా ఉండటానికి రీజన్స్. వీటితో పాటు ఉమెన్ ప్రొటెక్షన్ లాస్ అండ్ ఇలాగే ఇంకొన్ని ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే దుబాయ్ కంట్రీ లేదంటే దుబాయ్ సిటీ గుడ్ సైడ్ ని మాత్రమే ప్రపంచానికి చూపిస్తుంది. ప్రతి కంట్రీలో గుడ్ సైడ్ ఉన్నట్టే బ్యాడ్ సైడ్ కూడా ఉంటుంది. దుబాయ్ ఏమీ ఎక్సెప్షన్ కాదు దీనికి. అక్కడ వర్క్ చేసే వాళ్ళని మనుషుల్లాగా అసలు చూడరు. మీకు అర్థం కావాలంటే కఫాలా సిస్టమ్ అనే కాన్సెప్ట్ గురించి తెలియాలి. లిటరల్ గా మనుషుల్ని చూసినట్టు కూడా చూడరు. కొన్ని సిచ్యువేషన్ లో అయితే బేసిక్ హ్యూమన్ రైట్స్ కూడా ఉండవు. ప్రతి దేశానికి గుడ్ అండ్ బ్యాడ్ సైడ్స్ ఉంటాయి. సో దుబాయ్ వీటన్నిటిని హైడ్ చేసి కేవలం గుడ్ మాత్రమే చూపిస్తుంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు దుబాయ్ వెళ్ళాక అక్కడ గుడ్ సైడ్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ అక్కడ ఉన్న కఫాలా లాంటి బ్రోకెన్ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడరు. అక్కడికి పని చేయడానికి వెళ్ళిన వర్కర్స్ కి మాత్రమే ఈ విషయాల గురించి తెలుసు. దీనికి రీజన్ ఏంటంటే ప్రమోషన్లలో వాళ్ళు చాలా ముందుంటారు. సో మీరు ఆన్లైన్ లో చూస్తే మెజారిటీ ఆఫ్ ది దుబాయ్ కేవలం గుడ్ సైడ్ మాత్రమే చూపిస్తుంది. అది దుబాయ్ ని సేఫెస్ట్ సిటీగా అందరూ అనుకోవడానికి ఇంకొక బిగ్గెస్ట్ రీజన్. అది సేఫెస్ట్ కంట్రీనే, కానీ ఎవరికి? అక్కడ ఉన్న సిటిజన్స్ కి అండ్ ట్రావెలర్స్ కి మాత్రమే. కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ కు మాత్రం అది సేఫెస్ట్ కంట్రీ కాదు. ఇప్పటిదాకా మాట్లాడిన దాని గురించి దుబాయ్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ ఎందుకు దుబాయ్ అండ్ యుఏఈని టార్గెట్ చేస్తుంది? ఇన్ఫాక్ట్ మిగతా గల్ఫ్ కంట్రీస్ తో పోలిస్తే యుఏఈని మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తుంది, అందులో ఎస్పెషల్లీ దుబాయ్. ఎందుకలా? యుఏఈ అండ్ ఇరాన్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతో మీకు తెలుసా?
కేవలం 55 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన హైదరాబాద్ నుండి నల్గొండ కంటే తక్కువ డిస్టెన్స్. ఇంత దగ్గరలో ఉన్న కంట్రీ కాబట్టే ఇరాన్ దగ్గర ఉన్న షార్ట్ రేంజ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ చాలా ఈజీగా యూఏఈని రీచ్ అవుతాయి. ఎక్స్పెన్సివ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడాల్సిన అవసరం లేదు. చీప్ మిసైల్స్ తోటి చాలా తొందరగా దుబాయ్ని హిట్ చేయొచ్చు, యూఏఈ మొత్తాన్ని. ఇదొక ప్రాక్టికల్ రీజన్. బట్ ఇది మాత్రమే కాదు, ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పటి నుండి మొదటి 11 రోజుల్లోనే ఇరాన్ దాదాపు 1700 కంటే ఎక్కువ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని యూఏఈ మీదకి లాంచ్ చేసింది. ఖతార్ మీద వేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ. జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఈ మొత్తం మీద వేసిన అటాక్స్ 100% అని అనుకుంటే వాటిలో యూఏఈ మీద పడిన అటాక్స్ దాదాపు 58%. ఇది జరిగినప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇరాన్ చాలా స్పెసిఫిక్ గా యూఏఈని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎందుకు? దీనికి 3 బిగ్ రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్ అబ్రహాం అకార్డ్స్. 2020లో యూఏఈ ఇజ్రాయెల్ తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంది అండ్ దాన్నే అబ్రహాం అకార్డ్స్ అంటారు. అంటే ఈ రిలేషన్ ని బిల్డ్ చేసుకోవడాన్నే అబ్రహాం అకార్డ్స్ అంటారు. అరబ్ కంట్రీ అయ్యుండి యూఏఈ ఇజ్రాయెల్ తో రిలేషన్స్ నార్మలైజ్ చేసుకోవడం ఇరాన్ కి నచ్చలేదు. అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇరాన్ కి యూఏఈ అంటే అరబ్ కంట్రీస్ లో అతిపెద్ద శత్రువు. రెండో రీజన్, యుఎస్ మిలిటరీ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యూఏఈలో యుఎస్ మిలిటరీ బేసెస్ చాలా ఉన్నాయి. ఇరాన్ దృష్టిలో యూఏఈ యుఎస్ ఆపరేషన్స్ కి బేస్ గా సర్వ్ చేస్తుంది. అందుకే ఇరాన్ యూఏఈని అటాక్ చేయడం అంటే ఇండైరెక్ట్ గా యుఎస్ ని అటాక్ చేయడం లాంటిది. సో అందుకే యూఏఈని ఎక్కువగా అటాక్ చేస్తుంది. మూడో రీజన్ దుబాయ్ యొక్క గ్లోబల్ విజిబిలిటీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రీజన్. ఎందుకంటే దుబాయ్ ని టార్గెట్ చేస్తే ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. ఎందుకంటే దుబాయ్ అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు. అంటే ఇరాన్ దుబాయ్ ని టార్గెట్ చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ అయ్యింది కూడా. ఇన్వెస్టర్లు భయపడతారు, టూరిస్టులు రారు, దుబాయ్ యొక్క వాయిస్ ఆఫ్ కామన్ అనే ఇమేజ్ షేక్ అయ్యిద్ది. మరి ఇదే కదా ఇరాన్ కి కావాలి. అందుకే ఇరాన్ స్ట్రైక్స్ కేవలం మిలిటరీ టార్గెట్స్ మాత్రమే కాదు, అబుదాబి ఎయిర్పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్, జబుల్ అలీ పోర్ట్ లాంటి వాటి మీద కూడా అటాక్స్ జరిగాయి. పామ్ ఐలాండ్ మీద కూడా అటాక్స్ జరిగాయి. ఇరాన్ టార్గెట్ ఏంటంటే దుబాయ్ ని ఫిజికల్ గా మాత్రమే డెస్ట్రాయ్ చేయడం కాదు, దుబాయ్ యొక్క రెప్యుటేషన్ ని డెస్ట్రాయ్ చేయడం, సేఫ్ హెవెన్ అనే ఒక పర్స్పెక్టివ్ ని షేక్ చేయడం. దీనిని అర్థం చేసుకోవడానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి. దుబాయ్ ఎకానమీ 2 పిల్లర్స్ మీద నిలబడింది. ఒకటి టూరిజం, రెండోది గ్లోబల్ ఫినాన్స్. టూరిజం నుండి దుబాయ్ సంవత్సరానికి $30 బిలియన్ ఎర్న్ చేస్తుంది. అండ్ దుబాయ్ లో ఆయిల్ రిసోర్సెస్ చాలా తక్కువ. దుబాయ్ మిగతా గల్ఫ్ ఎమిరేట్స్ లాగా ఆయిల్ మీద డిపెండ్ అవటం కుదరదు. అంటే టూరిజం అండ్ ఫినాన్స్ ఆగిపోతే దుబాయ్ కి ఇన్కమే లేదు. అదే ఇప్పుడు జరిగింది. మొదట టూరిజం మీద ఇంపాక్ట్ చూసుకుంటే యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా థౌజండ్స్ అండ్ మిలియన్స్ లో చాలా మంది టూరిస్టులు, చాలా మంది రెసిడెంట్స్ దుబాయ్ ని వదిలి వెళ్లిపోయారు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది మిసైల్స్ స్ట్రైక్ వల్ల డ్యామేజ్ అయింది. అక్కడ ఆపరేషన్స్ అన్ని బాగా ఎఫెక్ట్ అయ్యాయి. బీచ్ క్లబ్స్, మాల్స్, 5 స్టార్ హోటల్స్ ఇలా అన్ని చాలా ఖాళీగా ఉండిపోయాయని రెసిడెంట్స్ చెప్తున్నారు. రెస్టారెంట్లు చాలా తక్కువ బిజీగా ఉన్నాయి అండ్ లోకల్ వర్కర్స్ కూడా చాలా భయపడుతున్నారు. దుబాయ్ కి మెయిన్ రిసోర్స్ ఏంటంటే టూరిజం అండ్ దానికి వర్కర్స్, క్యాబ్ డ్రైవర్స్, హోటల్ సర్వీసెస్ చేసే వాళ్ళు అందరూ కావాలి. జైన్ అన్వర్ అనే ఒక పాకిస్తానీ టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. అండ్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా చూశాను, చాలా మంది అక్కడ పాకిస్తానీ డ్రైవర్లే ఉంటారు. ఈ జైన్ అన్వర్ అనే పాకిస్తానీ డ్రైవర్ ఏమన్నాడంటే, పేమెంట్ హోటల్ మీద స్ట్రైక్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అతని కారు పార్క్ చేశాడు. పార్కింగ్ చేసిన కారు మాత్రం ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. అతనికి మాత్రం ఏం కాలేదు, అతను బయటపడ్డాడు. సో అతను చెప్పిన మాటలు వింటే దుబాయ్ పొజిషన్ ఏంటి అనేది అర్థమవుతుంది క్లియర్ గా. దీని నుండి బ్రతికి బయటపడటం చాలా అదృష్టం. కానీ ఇప్పుడు దుబాయ్ లో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే బిజినెస్లు లేవు, టూరిజం లేదు, ఎర్నింగ్స్ లేవు. చాలా మంది టాక్సీ డ్రైవర్ల లాగే నేను కూడా వేరే కంట్రీ వెళ్లాలని చూస్తున్నాను. ఎవ్రీవన్ నోస్ దుబాయ్ ఇస్ ఫినిష్ అన్నాడు. ఒక టాక్సీ డ్రైవర్ మాటలు వినే మనం అర్థం చేసుకోవచ్చు దుబాయ్ లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది. నెక్స్ట్ ఫైనాన్స్ ఇంపాక్ట్ చూసుకుంటే దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ ఉంది. DIFC అనే ఒక ఏరియా ఉంది. అది దుబాయ్ యొక్క వాల్ స్ట్రీట్ లాంటిది. గోల్డ్మెన్ సాచెస్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ JP మోర్గాన్ ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలకి ఫిజికల్ గా అక్కడ ఆఫీసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉండే ICD గ్రూప్ బిల్డింగ్స్ బ్యాంకర్స్ తో ఫుల్ బిజీగా ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. సో ఎందుకంటే ఇరాన్ ఆ ఏరియాలో 2 స్ట్రైక్స్ చేసింది. వీళ్ళందరూ భయపడిపోయి ఇంకా వాళ్ళ దేశాలకు వాళ్ళు పారిపోయారు. అలాగే ఇరాన్ చేసిన అటాక్స్ లో అమెజాన్ AWS డేటా సెంటర్స్ 2 హిట్ అయ్యాయి. దానివల్ల యూఏఈలో ఫోన్ బ్యాంకింగ్ సర్వీసెస్ గానీ, డిజిటల్ పేమెంట్స్ గానీ, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ గానీ అన్ని టెంపరీగా డౌన్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక కామన్ పర్సన్ లైఫ్ ఎలా ఉందో దుబాయ్ లో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉండే పీపుల్ చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక అతను ఏం చెప్పాడంటే, ఒక్క రోజులోనే చాలా చూడాల్సి వచ్చింది. ఒక 10 నిమిషాలు హ్యాపీగా ఉంటే ఇంకో 10 నిమిషాలు ప్రాణాలు
గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తాల్సి వచ్చేది. అంటే అక్కడ లైఫ్ స్టైల్ నార్మల్ గా ఉంది, యాజ్ వెల్ యాజ్ అబ్నార్మల్ గా కూడా ఉంది అని చెప్పాడు. ఆఫీసులకు వెళ్తారు, షాపింగ్ కి వెళ్తారు, రెస్టారెంట్లకు వెళ్తారు, అంటే సడన్ గా ఫోన్ లో అలర్ట్స్ వస్తాయి, మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు, మిసైల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి అని. ఆ మూమెంట్ లో ఎయిర్ సిస్టమ్ దుబాయ్ మీదకి వస్తున్న మిసైల్స్ లేదా డ్రోన్స్ మీద ఫైర్ చేస్తూ ఉన్న ఫ్లాషెస్ కనిపిస్తాయి. ఇప్పుడు దుబాయ్ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటో కూడా చూద్దాం. ప్రెజెంట్ దుబాయ్ గవర్నమెంట్ సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తుంది. దుబాయ్ పోలీసులు రీసెంట్ గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేంటంటే సెక్యూరిటీ సైట్స్ లేదా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫొటోస్ తీయడం, షేర్ చేయడం లేదా అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని రీపోస్ట్ చేయడం లీగల్ యాక్షన్ కి దారి తీస్తుంది. సోషల్ పానిక్ క్రియేట్ చేసే కంటెంట్ ని పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ మీకు ఒక విషయం గట్టిగా అర్థం కావాలి. అదేంటంటే దుబాయ్ ఇమేజ్ మీద గట్టి దెబ్బ పడింది. అందుకే చిన్న చిన్న పోస్టుల మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అదే టైంలో యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ వార్ మొదలైన 3వ రోజే దుబాయ్ మాల్లో క్రౌన్ ప్రిన్స్ తో కలిసి నార్మల్ గా నడుస్తున్నాడు. అక్కడ కొన్ని న్యూస్ ఛానల్స్ ఆ సిచ్యువేషన్ ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ దుబాయ్ లో అంతా సేఫ్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని ప్రపంచానికి చెప్తున్నారు. అంటే ఒకవైపు దుబాయ్ గవర్నమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అని చెప్తుంది, ఇంకోవైపు వరల్డ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఆఫీసెస్ అన్ని ఖాళీ అవుతున్నాయి. థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ దుబాయ్ నుండి వెళ్లిపోతున్నారు. టూరిజం అంతా కొలాప్స్ అవుతుంది. ఇంకో 10 లేదా 20 రోజులు ఇలాగే కంటిన్యూ అయితే టూరిజం, ఏవియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ అన్ని చాలా డిఫికల్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే దుబాయ్ లో ఉన్న మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి? మనం దీనికి డైరెక్ట్ గా రిలేట్ అయ్యే టాపిక్ ఇది. దుబాయ్ లో 20 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అక్కడ ఉండి ఉండొచ్చు. సో యుద్ధం మొదలైనప్పుడు దాదాపు 2.25 లాక్స్ ఇండియన్స్ యుఏఈలో స్ట్రక్ అయిపోయారు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, వీసాలన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి చాలా మందికి. బట్ మన ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళు 24/7 కంట్రోల్ రూమ్ ని సెటప్ చేశారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి, వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళకి, ట్రావెల్ అసిస్టెంట్ గురించి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 2.25 లాక్ మందిలో దాదాపు 1,00,000 మంది ఇండియన్స్ ఇప్పటికే ఇండియాకి రిటర్న్ అయ్యారు. యుఏఈ నుండి ఢిల్లీకి మాత్రమే 480 ఫ్లైట్స్ ఆపరేట్ చేశారు ఇప్పటిదాకా. చాలా మంది ఇండియన్స్ ఈ విధంగా ఇండియాకి వచ్చేసారు. కానీ కొంతమంది రాలేని వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఇంకా దుబాయ్ ఫ్యూచర్ ఏంటి అనే విషయం తెలుసుకుందాము అంటే ఆ విషయం ఆధారపడేది ఒకే ఒక దాని మీద, ఈ యుద్ధం ఎంత తొందరగా ఎప్పుడు ఆగుతుంది అని. ఈ యుద్ధం ఒక నెల రోజుల్లో ఆగితే దుబాయ్ వెంటనే రికవరీ అవుతుంది. అలా కాకుండా ఒక 3 నెలలు 6 నెలలు టైం పడితే దుబాయ్ రికవరీ అవడానికి చాలా టైం పడుతుంది. చాలా న్యూస్ ఛానల్స్ లో ఏం చెప్తున్నారంటే దుబాయ్ చాలా సక్సెస్ అయింది, అందుకనే ఇరాన్ బాగా దుబాయ్ ని టార్గెట్ చేసింది, ప్రపంచం మొత్తానికి తెలియాలి అని ఇరాన్ పవర్ ఏంటో. సో ఫైనల్ గా దుబాయ్ ఇస్ ఫినిష్డ్ అయిపోయిందా అంటే అదేం లేదు, జస్ట్ రికవరీ అవడానికి టైం పట్టింది. హోప్ఫుల్ గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొందరగానే రికవరీ అవుతుంది అని అనుకుంటున్నాం. లెట్స్ సీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.